ఆహారం కావాలి, నిన్ను రేపు శోధనలో పడుకోకుండా మెలకుగా ఉండే విధంగా ఆయన ఏ విధంగా నేను పురికొల్పాలనేది ఆయన వాక్యానుసారమైన పురికొల్పు నువ్వు కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అంతేనా? ఆదివారం కనపడితే, పండగ రోజు కనపడితే వర్ధిల్లగలమా? వర్ధిల్తామా? వర్ధిల్లలేము. కాబట్టి మనము వర్ధిల్లాలి అంటే నిత్యము ప్రార్థన చేసేవారిగా, ఎడతెగక ప్రార్థన చేసేవారిగా, ఆయన వాక్యాన్ని ధ్యానించేవారిగా, ఎడతెగక ధ్యానించేవారిగా, సంఘ క్రమాన్ని పాటించేవారిగా, సంఘ నియమ నిబంధనలను బట్టి మనము ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క దేవుని యొక్క ఆ తలాంతును బట్టి, దేవుడిచ్చిన ఆ కృపను బట్టి ఆ నియామక దినాల్లో మనం హాజరవుతూ ఉండాలి. అప్పుడు దేవుడు ప్రతిరోజు కూడా ఒక నూతనమైన వాగ్దానంతో, ప్రతిరోజు కూడా ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఆ మాటలతో ఆయన మనం బలపరుస్తూ ఉంటాడు. అందుకని ఆయన మాటలు మనకి, నీ మాటలు దొరకగా నేను బుద్ధిజిత్తిని అని భక్తులు చెప్తా ఉన్నారు. నీ మాట నన్ను బ్రతికించింది, నీ మాట నా బాధలలో నెమ్మదినిచ్చిందని భక్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన మాట కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. అప్పుడు ఆయన మాట మనల్ని ఏం చేసిందంటే ఆయన నిత్యమైన మార్గములో, ఆయన సంతోషకరమైన మార్గములో మనల్ని నడిపించింది అని రాయబడింది. నడిపించింది. యోసేపు ఇశ్రాయేలు దగ్గర, తన తండ్రి దగ్గర, తన అన్నదమ్ముల దగ్గర లేడు. ఉన్నాడా? లేడు. అతడు దాసుడిగా కొనబడ్డాడు. అతడు శ్రమలు అనుభవిస్తున్నాడు. అతడు ఆ బంధువులకు దూరం అయిపోయాడు, రక్త సంబంధికులకు దూరం అయిపోయాడు, తన బలానికి, తన జనానికి దూరం అయిపోయాడు. అయినా కానీ వాళ్ళు కాదు నా బలం, వాళ్ళు కాదు నా సర్వస్వం అనుకున్నాడు. ఎవరనుకున్నాడు? యెహోవా, వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా నువ్వు నా పక్షాన ఉంటే నాకు చాలయ్యా. ఎందుకంటే మా పితరుడు అయిన అబ్రహాంకు నువ్వు ఒక్కడవే తోడై ఉన్నావు. ఆయన అన్నదమ్ముళ్ళు ఎవరు ఆయనకు తోడై లేరు. ఆయన ఒంటరిగా కదిలి రమ్మన్నావు, ఆయనకి నువ్వు తోడై ఉన్నావు కనుకనే నీ ఆశీర్వాదానికి, నీ వాగ్దానానికి ఆయన వారసుడయ్యాడు. ఆ మాట నా తండ్రి నాకు చిన్నప్పటి నుంచి చెప్పాడు. అదేనా నేర్చుకుంది యేషాబు? చక్కని మాటలు నేర్చుకున్నాడు. ఆ మాటలతోనే ఆయన బాధ కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆ మాటలే జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి నీ జీవితంలో, మన జీవితంలో మనం ఎలా ఉండాలి? ఆయన ఆవరణంలో మనం వర్ధిల్లే వారిగా ఉండాలి. మొదట మనము ఆత్మీయతలో వర్ధిల్లితే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. మన కుటుంబం వర్ధిల్లిద్ది, మన కుటుంబానికి నెమ్మది వచ్చింది, శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది. కాబట్టి దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటే అపవాదికి మనం సులువుగా దొరుకుతూ ఉంటాం. సులువుగా దొరికితే అపవాది ఏం చేస్తూ ఉంటుంది? సులువుగా చుచ్చులు పెట్టేసింది, నిన్ను దేవునికి దూరం చేసేసింది. నీకు దేవుని యొక్క ఆ కబంధ హస్తాల నుంచి, ఆ దేవుని యొక్క ఆ కౌగిటి నుంచి నిన్ను దూరం చేసేసి తన కబంధ హస్తాల్లో చిక్కుపుచ్చుకొని నిన్ను బలి తీసుకుంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తాం.